హలో అండి. ఈ వీడియోలో బోర్న్ అపెటైట్ యువర్ మెజెస్టీ ఎపిసోడ్ 11 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. సో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుంటే ప్రపోజ్ చేసిన తర్వాత హీరోయిన్ అతని వైపు చూడకుండా పక్కకు తిరుగుతుంది. అప్పుడు హీరో అడుగుతాడు, ఏమైంది, నేనంటే నీకు ఇష్టం లేదా, ఎందుకు అలా పక్కకు తిరుగుతున్నావు, నా కళ్ళల్లో చూస్తూ ఆన్సర్ చెయ్యి అని అడుగుతాడు. అప్పుడు ఆమె సారీ చెప్పి, మీరంటే ఇష్టం లేక కాదు, నేను ఈ ప్లేస్కి చెందినదాన్ని కాదు, నాకు అక్కడ వేరే లైఫ్ ఉంది, నాకు అక్కడ మా ఫాదర్ ఉన్నారు, అతనికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు, అతన్ని వదిలి ఇక్కడ న్యూ లైఫ్ స్టార్ట్ చేయడం నా వల్ల కాదు అని చెప్తుంది. సో హీరో అడుగుతాడు, మరి ఇన్ కేస్ ఛాన్స్ ఉండి నువ్వు రిటర్న్ రాగలితే నా కోసం నువ్వు వస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆమె, ఖచ్చితంగా వస్తాను, బట్ నేను వెళ్ళిపోయాక మాత్రం మీరు చాలా మంచి కింగ్ లాగే ఉంటానని, కోపం ఎక్కువైపోయి మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా క్రూయల్ కింగ్గా మారనని నాకు ప్రామిస్ చేయండి అని చెప్తే అతను నవ్వుతూ, నువ్వు ఇంకా నన్ను అలాగే చూస్తున్నావా, నువ్వు వచ్చిన తర్వాత నేను ఎంత మారిపోయానో నువ్వు అబ్జర్వ్ చేయలేదా అంటాడు. ఆ తర్వాత ఆమె అంటుంది, ఇన్ కేస్ నేను ఫ్యూచర్ నుండి మళ్ళీ రిటర్న్ రాలేకపోతే అప్పుడు ఎలా చేద్దామంటే అతను, నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తాను అంటే హీరోయిన్ నవ్వుతూ, లేదు నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను అని చెప్తే అతను ఆమెను హక్ చేసుకొని, సరే నువ్వు వచ్చే వరకు నేను నీ కోసం వెయిట్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత హీరో అతని ఛాంబర్లో కూర్చొని అతను ఎప్పటి నుండో హీరోయిన్ ప్రిపేర్ చేసిన డిషెస్ అన్నిటి గురించి రాస్తున్న బుక్లో హీరోని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు చేసిన ఆ డిష్ ప్రిపేర్ చేసింది గుర్తు చేసుకుంటూ డ్రా చేస్తూ ఉంటాడనమాట. ఆ బుక్లో అదంతా రాస్తూ ఉంటాడు. బట్ ఆమె చెప్పిన ఆ డిష్ పేరు అతనికి గుర్తురాదు, పేరు మర్చిపోతాడనమాట. సో అతని పర్సనల్ సెక్రటరీని పిలిచి ఆ పెయింటింగ్ అంతా చూపిస్తూ, ఈ డిష్ పేరు గుర్తు రావట్లేదు, జియోంగ్ నా కోసం ప్రిపేర్ చేసింది అంటే అతను ఒక పేరు సజెస్ట్ చేస్తాడనమాట. ఆ తర్వాత హీరో చెప్తూ ఉంటాడు అతనితో, ఈ బుక్ మొత్తం ఇప్పటిదాకా జియాన్ వచ్చి నా కోసం చేసిన డిషెస్ అన్నిటి గురించి రాశాను, ఈ డిష్ నాకు తను ఫస్ట్ టైం చేసి పెట్టింది, ఈ బుక్ మొత్తం ఆమె ప్రిపేర్ చేసిన డిషెస్తోనే ఫిల్ చేశాను అని చూపిస్తాడు. అటు హీరోయిన్ ఏమో ఆమె రూమ్ బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి గిల్గమ్ వచ్చి, ఏమైంది, ఎందుకు లోపలికి రాకుండా ఇలా బయట కూర్చో ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అంటే హీరోయిన్ అడుగుతుంది, నువ్వు రెడీగా ఉన్నావా నాతో పాటు రావడానికి ఫ్యూచర్కి అంటే గిల్గమ్, ఏంటి మాంగురాక్ బుక్ దొరికిందా, నువ్వు వెళ్ళిపోతున్నావా అంటే హీరోయిన్, లేదు బుక్ ఇంకా దొరకలేదు, బట్ నిన్ను అడుగుతున్నాను, అప్పుడు చెప్పా కదా నాతో పాటు వస్తానని, మరి వస్తావా అంటే ఇక్కడ రాయల్ కిచెన్లో నేను సెటిల్ అయ్యాను, నీ వల్లే అదంతా జరిగింది, బట్ రావాలంటే మాత్రం వస్తాను అంటే హీరోయిన్ నవ్వుతూ, నువ్వు రావడానికి హెసిటేట్ అవుతున్నావు కదా, సరే నాకు అర్థమైంది నీ సిచ్యువేషన్, ఫ్యూచర్లో బుక్ దొరికాకనే మళ్ళీ నిన్ను అడుగుతానులే, ఇప్పటికిప్పటికి నువ్వు ఆన్సర్ చేయక్కర్లేదు అంటుంది. అప్పుడే వాళ్ళిద్దరికి ఒక షూటింగ్ స్టార్ కనిపిస్తుందన్నమాట. అది చూస్తూ సర్ప్రైజ్ అవుతారు వాళ్ళు. హీరోయిన్, ఇక్కడ పొల్యూషన్ లేదు కాబట్టి స్టార్ ఎంత బాగా కనిపిస్తుంది, వెంటనే మనం ఏదైనా విష్ కోరుకోవాలి అంటూ వాళ్ళిద్దరూ మనసులో వాళ్ళకి కావాల్సిన విషెస్ కోరుకుంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ప్యాలెస్ మొత్తం గ్రాండ్ క్వీన్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటారు. రాయల్ కిచెన్లో కూడా సెలబ్రేషన్ కోసం ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడు రిమైనింగ్ షెఫ్స్ అందరూ చెప్తూ ఉంటారు, గ్రాండ్ క్వీన్ మీట్ తినట్లేదు, ఆమె చాలా ఇయర్స్ అయింది మీట్ తిని, బట్ సెలబ్రేషన్ అంటే మీట్ లేకుండా ఇంకేం డిషెస్ చేయగలుగుతాం, మీట్ కంపల్సరీ కుక్ చేయాలి కదా అంటే హీరోయిన్, ఓ గ్రాండ్ క్వీన్ మీట్ తినరా, అయితే ఆమెకి ఏదైనా వీగన్ డిష్ ప్రిపేర్ చేయాలి, బట్ ఏ డిష్ ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఆమెకి గుర్తొస్తుంది. అప్పుడు చెప్తుంది, మీట్ లేకపోయినా ఆ టేస్ట్ వచ్చేలాగా సోయాబీన్ యూస్ చేసి కుక్ చేయొచ్చు అని చెప్పి ఆమె కొన్ని డిషెస్ సజెస్ట్ చేస్తుంది అనమాట. సో వాళ్ళు అవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అటు గ్రాండ్ క్వీన్ ఛాంబర్లో రిమైనింగ్ క్వీన్స్ అందరూ ఉంటారనమాట. అప్పుడే అక్కడికి మొగ్జు వస్తూ ఉంటుంది. అక్కడికి ఆమెను అలౌ చేయకపోయినా వాళ్ళ మాట వినకుండా లోపలికి వస్తుంది. జూమంగ్ వాళ్ళ మదర్ చూసి, లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్కి నీ అసిస్టెంట్కి సంబంధం ఉంది, సో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దీని వెనకాల నువ్వు ఉన్నావేమో అని, నీకెంత ధైర్యం ఇప్పుడే ఇక్కడికి రావడానికి అంటే ఆమె గ్రాండ్ క్వీన్తో మాట్లాడుతూ, నేను ఏ తప్పు చేయలేదు, ఇన్వెస్టిగేషన్ జరిగితే నిజం బయటపడుతుంది కదా, నా అసిస్టెంట్ అలా చేస్తుందని నాకు అస్సలు ఐడియా లేదు, నేను ఇన్నోసెంట్ని,
నన్ను రాంగ్గా నిందించకండి అంటూ, నేను మీ మంచి కోరేదాన్ని, మీ బర్త్డేకి విషెస్ చెప్పడానికి వచ్చాను, మీరు చాలా ఇయర్స్ చాలా హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు గ్రాండ్ క్వీన్ ఆమెతో, సరే బట్ నీ ఛాంబర్స్కి రిటర్న్ వెళ్ళు, నిజం తెలిసినప్పుడే మాట్లాడుకుందాం దీని అంతటి గురించి అంటుంది. అటు ప్రిన్స్ జేసన్ అండ్ అతనితో పాటు ఉన్న మినిస్టర్స్ అందరూ సీక్రెట్గా ఒక ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. హీరో అతని మదర్కి జరిగిన అన్యాయం గురించి కనుక్కోమని ఈ జాన్యోంగ్ అని ఒకతన్ని సీక్రెట్ రాయల్ ఇన్స్పెక్టర్గా పెట్టి కంట్రీలో వెతకమని ఉంటారనమాట. దాని గురించి, ఆ ఇన్సిడెంట్ గురించి ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందని. బట్ ప్రిన్స్ జేసన్ అండ్ అతనితో పాటు ఉన్న మనుషులందరూ అతన్ని అటాక్ చేసి అతన్ని కిడ్నాప్ చేసి ఉంటారు. సో అతన్ని వాళ్ళ వైఫ్ని చంపేస్తానని బెదిరించుంటారనమాట. వీళ్ళు చెప్పినట్టు చేయమని చెప్పుంటారు. అతన్ని ఈరోజు ఇక్కడికి కింగ్ దగ్గరికి తీసుకురావాలని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రిన్స్ జేసన్ గ్రాండ్ క్వీన్ దగ్గరికి వస్తాడు. ఏం తెలియనట్టు ఆమెకి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చి అతను గ్రాండ్ క్వీన్తో సారీ చెప్తాడు. లాస్ట్ టైం కుకింగ్ కాంపిటీషన్లో నా నుండి చిన్న మిస్టేక్ జరిగింది, మీరు దాన్ని ఫర్గివ్ చేస్తారని కోరుకుంటున్నాను అంటూ నవ్వుతూ అతను సారీ చెప్తే గ్రాండ్ క్వీన్, నేను క్షమించలేను, నువ్వు చేసింది చిన్న మిస్టేక్ కాదు, నేను కానీ ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే మన కంట్రీ పైనే వార్ జరుగుండేది నువ్వు చేసిన పనికి, సో నువ్వు నీ మినిస్టర్ పొజిషన్ నుండి నీ అంతటి నువ్వే రిజైన్ చేస్తే బాగుంటుంది అని చెప్తుంది ఆమె. అతను నవ్వుతూ సరే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో కూడా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం రెడీ అవుతూ ఉంటే అతని అసిస్టెంట్ అతని దగ్గరకు వచ్చి ప్రిజన్లో ఉన్న మొగ్జు పర్సనల్ అసిస్టెంట్ సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్తే హీరో, ఏంటి సూసైడ్ చేసుకుందా, సరే ఈ విషయం గురించి బయట తెలియకుండా సైలెంట్గా ఉండండి, బట్ సొంగ్జెక్ చెప్పండి ఆమె గురించి సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేయమని అని చెప్తాడు. ఆ తర్వాత అతను మనసులో అనుకుంటూ ఉంటాడు, మొగ్జు ఇదంతా నువ్వే చేపిస్తున్నావు అని నాకు తెలుసు, బట్ ఎంత దూరం వెళ్తావు, ఎందుకని ఇంత చేస్తున్నావు అనుకుంటూ ఉంటాడు. అటు హీరోయిన్ అండ్ వాళ్ళ టీం డిషెస్ అన్నీ కంప్లీట్ చేసేసి అక్కడ అరేంజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళన్నీ ప్లాంట్ బేస్డ్ డిషెసే చేస్తారనమాట, మీట్ యూజ్ చేయకుండా. ఆ తర్వాత సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. మినిస్టర్స్ అందరూ వచ్చి గ్రాండ్ క్వీన్కి బర్త్డే విషెస్ చెప్తారు. అటు హీరో దగ్గరికి గొంగిల్ వచ్చి ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయ్యింది, మనం ఈవెంట్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్తాడు. సో ఈవెంట్ స్టార్ట్ అవుతుందన్నమాట. హీరోయిన్ ప్రిపేర్ చేసిన డిషెస్ గ్రాండ్ క్వీన్ టేస్ట్ చేస్తుంది. వెంటనే హీరోయిన్ని దగ్గరికి రమ్మని పిలిచి ఆమెతో మాట్లాడుతుంది. ఈ డిషెస్ చాలా బాగున్నాయి, దీంట్లో మీట్ లేదంటున్నావు, బట్ ఎలా చేసావు ఇంత బాగా అంటే ఆమె చెప్తుంది, సోయాబీన్ యూస్ చేశాను అని చెప్పి. అందరూ పొగుడుతూ ఉంటారనమాట హీరోయిన్ని. బట్ ఇంతలో మొగ్జు మాత్రం, నిజం చెప్పు, మమ్మల్ని మోసం చేయడానికి మీట్ ప్రిపేర్ చేసి కూడా మీట్ కాదని అబద్ధం చెప్పట్లేదు కదా అంటే హీరోయిన్ ఆ మాటకి, మీరు అలా అంటున్నారంటే మీరు నన్ను పొగుడుతున్నట్టే అనుకుంటాను, నా డిష్ అంత బాగుందన్నమాట మీరు అలా కంపేర్ చేస్తున్నారంటే అంటుంది. ఆ తర్వాత గొంగిల్ అండ్ హీరో వాళ్ళు ప్రిపేర్ చేసిన డ్యాన్స్ స్టార్ట్ చేస్తారనమాట. గొంగిల్తో పాటు డ్యాన్స్ చేస్తుంది హీరో అని చెప్పి గ్రాండ్ క్వీన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మినిస్టర్స్ అందరు కూడా అనుకుంటూ ఉంటారు, కింగ్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నాడు, కానీ ఎంత బాగా చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారనమాట. ప్రిన్స్ జేసన్ మాత్రం అతని మనసులో అనుకుంటూ ఉంటాడు, నీకు ఇంకా కొన్ని మినిట్సే ఉన్నాయి మంచి కింగ్గా కనిపించడానికి, ఇప్పుడు జరగబోయే ఇన్సిడెంట్తో నువ్వు హిస్టరీలోనే క్రూయల్ కింగ్గా మారిపోతావు అని అనుకుంటూ ఉంటాడు. అటు హీరోయిన్ కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది, నేను హిస్టరీని మారుస్తున్నట్టున్నాను, కింగ్ చాలా మారిపోయాడు, హిస్టరీలో నేను చదివినట్టు కాకుండా అతను చాలా మంచి కింగ్గా మిగిలిపోతాడు అనుకుంటూ ఉంటుంది. డ్యాన్స్ అయిపోయాక హీరో గ్రాండ్ క్వీన్కి విషెస్ చెప్తూ ఉంటాడు. ప్యాలెస్ బయట ప్రిన్స్ జేసన్ బెదిరించేసరికి ఈజయాంగ్ అతను కనిపెట్టిన హిస్టరీ రికార్డ్స్ తీసుకొని హీరో వాళ్ళ మదర్ సైడ్ నుండి గ్రాండ్ మదర్ని తీసుకొని నిజం చెప్పడానికి వచ్చుంటారనమాట. సో వాళ్ళు ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవుతుంటే అక్కడున్న గార్డ్స్ వాళ్ళని ఆపుతారు. బట్ హీరో అతన్ని చూడగానే గుర్తుపట్టి సర్ప్రైజ్ అవుతాడనమాట. ఎందుకంటే హీరో ఎప్పటి నుండో అతని కోసం వెతుకుతూ ఉన్నాడు, బట్ వాళ్ళకి అతను దొరకలేదు. సో హీరో అతన్ని చూడగానే అతన్ని అలో చేయండి, లోపలికి రానివ్వండి అని చెప్పి అతను వచ్చాక ఏంటి నీ చేతిలో ఉన్నది అని అడిగితే అతను చెప్తాడు, ఇది మీరు చెప్పిన ఇన్సిడెంట్ గురించి నేను వెతికిన హిస్టరీ రికార్డ్స్, ఇందులో
లేట్ క్వీన్ అంటే మీ మదర్ పాయిజన్ తీసుకొని చనిపోయినట్టు రాసుంది అంటే హీరో అది వినగానే షాక్ అవుతాడు. ఏంటి నువ్వు చెప్తుంది నిజమేనా? ఆ రికార్డ్స్ చూపివ్వు అంటూ అడుగుతాడనమాట. అతను అలా చెప్పగానే అదంతా విని గ్రాండ్ క్వీన్ అండ్ అక్కడున్న మినిస్టర్స్ అందరూ షాక్ అవుతారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత వచ్చిన ఆమెని చూపిస్తాడనమాట అతను. ఈమె మీ మదర్ సైడ్ గ్రాండ్ మదర్. మీ మదర్ చనిపోయినప్పటి నుండి ఆమె మెంటల్ ఎబిలిటీ ఇలా అయిపోయి ఆమె ఇలా అన్‌స్టేబుల్ అయిపోయింది అని చూపిస్తాడు. అది చూసి హీరో ఇంకా ఎక్కువ బాధపడతాడు. ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. నేనెవరో గుర్తుపట్టారా అని అడిగితే ఆమెకి మెంటల్‌గా షాక్‌లో ఉండేసరికి ఆమె ఏదేదో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. హీరోని చూడగానే ప్లీజ్ నా కూతుర్ని సేవ్ చేయండి, ఆమెని చంపొద్దు అంటూ బతిమలాడుతూ ఉంటుంది. అది చూసి హీరోకి కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఆ హిస్టరీ రికార్డ్స్‌ని సొంగ్‌చాన్ తీసుకొని చదవమని చెప్తాడతను. అప్పుడు గ్రాండ్ క్వీన్ అండ్ మినిస్టర్స్ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటారు. గ్రాండ్ క్వీన్ నేను షాక్‌లో ఉన్నాను, నాకు హెల్త్ బాలేదు, నేను ఛాంబర్స్‌కి రిటర్న్ వెళ్ళాలి అంటే హీరో మాత్రం గట్టిగా అరుస్తాడు. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ ప్లేస్ నుండి మీరెవ్వరు బ్రతికి బయటకు వెళ్ళరు ఈరోజు అంటూ అరుస్తాడనమాట అతను ఏడుస్తూ. సో సొంగ్జే ఆ రికార్డ్స్‌లో ఉన్న విషయం చదువుతూ ఉంటాడు. ఆ రికార్డ్స్‌లో కింగ్‌తో పాటు ఉన్న మిస్ట్రెస్ అంతా హీరో మదర్ పైన జెలస్ ఫీల్ అవుతూ అబద్ధాలు చెప్పినట్టు, గ్రాండ్ క్వీన్ కూడా హీరో మదర్‌ని చంపేయమని హీరో వాళ్ళ ఫాదర్ అంటే లేట్ కింగ్‌కి చెప్పినట్టు రాసుంటుందనమాట. అది సొంగ్జే చదవగానే హీరోకి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. అతని బాధ తట్టుకోలేక గట్టిగా అరిచి ఏడ్చేస్తాడతను. లాస్ట్‌లో వాళ్ళ మదర్‌కి పాయిజన్ ఇచ్చి చంపేసినట్టు రాసుంటుందనమాట. ఆ లైన్ చదవగానే అతనికి ఇంకా కోపం ఎక్కువైపోయి అతని స్వార్డ్ తీసుకొని గ్రాండ్ క్వీన్‌ని చంపేయడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం టెన్షన్ పడిపోతూ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. హీరోయిన్ హీరోని స్టాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ అతను కోపంలో మాత్రం ఆమె చెప్తున్నా కూడా వినిపించుకోడనమాట. కోపంగా అతను ఆమెతో ఈ విషయానికి నీకు ఏ సంబంధం లేదు, నువ్వు పక్కకు జరుగు అంటే హీరోయిన్ లేదు నాకు సంబంధం ఉంది, ఎందుకంటే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అని చెప్తుంది. ఆమె సడన్గా అలా చెప్పగానే అతను కొంచెం షాక్ అవుతాడు. బట్ స్టిల్ అతనికి కోపం తగ్గదనమాట. ఇంకా కూడా అటాక్ చేయడానికే వెళ్ళిపోబోతూ ఉంటే ఆమె అతన్ని స్టాప్ చేయడానికి మాట్లాడుతుంది. మీరు ఇలా చేయకూడదు, మీరు నాకు ప్రామిస్ చేశారు కదా మంచి కింగ్గా ఉంటానని. సో మీరు నాకు ప్రామిస్ చేసిన ప్రకారం మీరు ఇప్పుడు కామ్గా ఉండాలి, మీ కోపం కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ ఒక క్లాత్ చూపిస్తూ ఉంటుంది. హీరో అది చూసి ఏంటని అడిగితే ఈ జన్యోంగ్ చెప్తాడు, ఆ క్లాత్ మీ మదర్ వేసుకున్న డ్రెస్లోది, చనిపోయే ముందు ఆమె వేసుకున్న డ్రెస్ అది, దానికి ఉన్న బ్లడ్ మీ మదర్ బ్లడ్ అని చెప్పగానే అది విని హీరోకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. అతను ఏడుస్తూ ఇక్కడున్న వాళ్ళందరినీ ఇవాళ నేను ఖచ్చితంగా పనిష్ చేస్తాను, వీళ్ళందరూ మా మదర్ని కలిపి చంపేశారు అంటూ అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ అతన్ని ఆపుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేస్తే మాత్రం చాలా రిగ్రెట్ అవుతారు, మీరు ఇప్పుడు కామ్గా ఉండాలని ఆపుతూ ఉంటుంది. రిమైనింగ్ మినిస్టర్స్ అక్కడున్న సర్వెంట్స్ అందరు కూడా అతన్ని స్టాప్ చేయమని అడుగుతూ ఉంటారు. అందరు బ్రతిమలాడుతూ ఉంటారనమాట అతను ఆగమని. బట్ హీరో మాత్రం ఏడుస్తూ వినిపించుకోకుండా లేదు మా మదర్ని చంపిన వాళ్ళందరినీ నేను అటాక్ చేయాల్సిందే అంటే హీరోయిన్ ఆలోచిస్తుంది, ఎలాగైనా దీన్ని ఆపాలి అనుకుంటూ ఉంటుంది. హీరోయిన్ ప్రిపేర్ చేసిన చాక్లెట్స్ గుర్తొస్తాయన్నమాట ఆమెకి. హీరోకి ఇవ్వాలని ఆమె ఆ చాక్లెట్స్ ప్రిపేర్ చేసి ఉంటుంది. ఆ చాక్లెట్ తీసుకొచ్చి హీరో వాళ్ళ గ్రాండ్ మదర్కి ఇస్తే ఆ చాక్లెట్ తిన్న షాక్లో ఆమె ఈ షాక్ నుండి బయటకు వచ్చి నిజం చెప్పి హీరోని ఆపగలుగుతుందేమో అని ఆలోచించి చాక్లెట్ తీసుకొచ్చి హీరో వాళ్ళ గ్రాండ్ మదర్కి ఇస్తే ఆమె ఆ చాక్లెట్ తిని నిజం చెప్తూ ఉంటుందన్నమాట. హీరో గ్రాండ్ క్వీన్ అటాక్ చేయడానికి వెళ్ళుంటాడు. అప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది, చనిపోయే ముందు నా కూతురు చెప్పిన లాస్ట్ వర్డ్స్ ఇవి, నా కొడుకైనా ఫ్యూచర్లో కింగ్ అయితే ఇలా కాకుండా మంచి కింగ్ లాగా ఉండాలి, చాలా వైజ్గా కంట్రీని పాలించాలి, ఎవరిని చంపకూడదు అని కోరుకుంది అని చెప్తుంది అనమాట ఆమె. ఆ మాటలు వినగానే హీరో అటాక్ చేయడం ఆపేస్తాడనమాట. ఏంటి నేను వైస్ కింగ్ లాగా ఉండాలని మా మదర్ కోరుకుందా అంటూ ఏడుస్తూ ఈ సిచ్యువేషన్లో నేను ఎలా వైస్ కింగ్ అవ్వగలుగుతాను అంటే
దానికి చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు కుదరదు అంటే హీరోయిన్ మాట్లాడుతుంది, లేట్ అవ్వలేదు, మీరు ట్రై చేస్తే మీరు మొత్తం కరెక్ట్ చేయగలుగుతారు, ఎవరిని అటాక్ చేయొద్దు, మీరు స్టాప్ చేయగలుగుతారు అని చెప్తుంది. సో అతను నైఫ్ పడేసి ఏడుస్తూ, ఎందుకు నన్ను ఇలాంటి సిచ్యువేషన్లో ఇరికిచ్చారు, మీరిద్దరు ఎందుకు ఇలా నన్ను కింగ్ని చేశారు అనుకుంటూ వాళ్ళ ఫాదర్ని మదర్ని తలుచుకుంటూ ఏడుస్తాడు అతను. ఇదంతా అయిపోయాక హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడనమాట. మొగ్జు అండ్ ప్రిన్స్ జేసన్ మాత్రం మనసులో ప్లాన్ అంతా ఫెయిల్ అయింది, ఈ రాయల్ కిచెన్ షెఫ్ జియోంగ్ వల్ల ఇదంతా జరిగింది అనుకుంటూ మనసులో ఆమెను తిట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత హీరో నేను కొద్దిసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ప్యాలెస్ దగ్గర ఉన్న ఒక ట్రీ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. అతని వెనకే హీరోయిన్ కూడా ఉంటుందన్నమాట. అతను ఏడవడం చూసి ఈమె కూడా బాధపడుతూ ఉంటుంది. హీరో ఆ ట్రీని చూస్తూ, అతను చిన్నప్పుడు అతని హైట్ని మెజర్ చేస్తూ ఆ ట్రీ పైన వాళ్ళ మదర్ మార్క్ చేసి ఉంటుందన్నమాట. ఆ మార్క్ని చూస్తూ అతను వాళ్ళ మదర్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. కొద్దిసేపు తర్వాత హీరో కామ్ అయ్యాక హీరోయిన్ అతని పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. మీ మదర్ మీరు ఒక మంచి కింగ్ అవ్వాలనుకున్నారు, క్రూయల్ కింగ్ లాగా మారాలనుకోలేదు. సో మీరు ఎవరిని చంపినా ఆమెకి కానీ ఇంకెవ్వరికి కానీ హెల్ప్ అవ్వదు. సో ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా కోపంగా బిహేవ్ చేయకండి, నాకు ప్రామిస్ చేయండి అంటే హీరో నా కోసం నువ్వు ఇంత వరీ అవుతున్నావా అని అడుగుతాడు. అవును ఖచ్చితంగా వరీ అవుతాను, మీరు పెయిన్లో ఉంటే నాకు కూడా బాధే కదా అంటుంది. అతను నవ్వుతూ సరే అని ప్రామిస్ చేస్తాడు. అటు ప్రిన్స్ జేసన్ అండ్ రిమైనింగ్ మినిస్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈరోజు ఆ జియోంగ్ వల్ల మన ప్లాన్ అంతా ఫెయిల్ అయింది, ఆమె ఉంటే మన ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు, ముందు ఆమెను అటాక్ చేసి చంపేయాలి, ఆ తర్వాత కింగ్ని అటాక్ చేద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నది మొత్తం సొంగ్జే వింటాడనమాట. సో వెంటనే ఇదంతా కింగ్కి చెప్పాలనుకుంటూ ఉంటాడు అతను. బట్ ప్రిన్స్ జేసన్ మనిషి అతన్ని చూసేస్తాడనమాట. సో అతన్ని అటాక్ చేస్తాడు. అటు జరిగిందంతా తలుచుకుంటూ గ్రాండ్ క్వీన్ బాధపడుతూ ఉంటుంది. రిమైనింగ్ క్వీన్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు జియోంగ్ వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి, ఇవాళ కింగ్ ఎంత యాంగ్రీగా ఉన్నాడు, అతను మనందరిని అటాక్ చేస్తాడని చాలా భయపడ్డాము, బట్ జియోంగ్ని చూసి అతను ఆగిపోయాడు, ఇదే మంచి ఛాన్స్ ఏమో, మనం మొగ్జోని తీసేసి జియోంగ్ని క్వీన్గా పెడితే బాగుంటుంది కదా అంటే ఆమె ఇప్పటికైతే అది మీరెవరి దగ్గర అనొద్దు, జియోంగ్ వల్లే అతను కంట్రోల్ అయ్యాడు, బట్ గ్రాండ్ క్వీన్ చేతిలో ఉంది ఎవరిని క్వీన్ చేయాలని, మనం తర్వాత డిస్కస్ చేద్దాం దీని గురించి అని చెప్తుంది. అటు హీరోయిన్ హీరోతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఆమె అంటుంది, మీకేం డౌట్ రావట్లేదా ఇదంతా ఎవరో ప్లాన్ చేసి చేస్తున్నారని, లాస్ట్ టైం జిన్మోంగ్కి జరిగిన ఇన్సిడెంట్, ఇప్పుడు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ మొత్తం నాకెవరో ప్లాన్ చేస్తున్నట్టే అనిపిస్తుంది అని చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్కి ఒక సజెషన్ చేస్తుంది అనమాట. మీరు నా మాట వింటారంటే నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను, ఇదంతా సెట్ అవ్వాలంటే మీరు నేను చెప్పినట్టు చేయాలి, మీరు మీ గ్రాండ్ మదర్కి ఒక ఛాన్స్ ఇచ్చి గ్రాండ్ క్వీన్ని మీట్ అయ్యి ఆమెతో పాటు డిన్నర్ చేసి జరిగిందేంటో కనుక్కోండి, ఆమెతో మీరు ఓపెన్ అయ్యి మాట్లాడండి అంటే హీరో ఫస్ట్ ఆలోచిస్తాడు, ఆ తర్వాత ఒప్పుకుంటాడనమాట. హీరోయిన్ వెంటనే సరే నేను వెళ్ళి మీకు డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, గ్రాండ్ క్వీన్తో కలిసి మీరు ఇవాళ డిన్నర్ చేయండి అని చెప్తుంది. ఆమె వెళ్ళిపోబోతూ, నేను మీకు ఒక మాట చెప్పాలి, ఈ పనులన్నిట్లో పడి మర్చిపోయాను, లాస్ట్ టైం డైలాగ్ వెళ్ళిపోతూ మీకు ఒక మెసేజ్ చెప్పమని నాతో చెప్పాడు, ఆ మెసేజ్ ఏంటంటే అని చెప్పి అతను చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆమె అతనికి చెప్తుందనమాట హీరోకి. హీరో అది విని, బట్ దానికి అర్థం ఏంటి, అదేంటో పజిల్ లాగా ఉంది, దాని మీనింగ్ తెలియాలి కదా అంటాడు. ఆమె ఏమో నాకు కూడా తెలీదు అని చెప్తుంది. హీరోయిన్ రిటర్న్ రాయల్ కిచెన్లోకి వెళ్ళగానే షెఫ్స్ అండ్ గిల్గమ్ అందరూ ఆమె దగ్గరకు వచ్చి, మీకేం కాలేదు కదా, కింగ్ మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని వరీ అయ్యాం, అంతా ఓకే కదా అంటే హీరోయిన్ అంతా ఓకే, మొత్తం సెట్ అయ్యింది, ఇంకా టెన్షన్ పడాల్సిన ఏం అవసరం లేదు, మనం డిన్నర్ ప్రిపేర్ చేయాలి గ్రాండ్ క్వీన్ అండ్ కింగ్ కోసం అని చెప్తుంది. సో వాళ్ళు డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అటు ప్రిన్స్ జేసన్ అండ్ రిమైనింగ్ మినిస్టర్స్ అందరూ ఇంకొక ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు సోంగ్జేని కిడ్నాప్ చేసి ఉంటారు, వాళ్ళ ఫాదర్ని అక్కడికి రమ్మని చెప్పుంటాడు. వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చేసరికి వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం అతను వింటాడనమాట.
సొంగ్జేని ఫారెస్ట్లో కిడ్నాప్ చేసి పెట్టి హీరోని అక్కడికి రమ్మని చెప్పి హీరోని కూడా అటాక్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. ఇదంతా విని సొంగ్జే వాళ్ళ ఫాదర్ ఎలాగైనా ఈ విషయం కింగ్కి చెప్పాలని వెళ్ళిపోబోతూ ఉంటే ప్రిన్స్ జేసన్ అండ్ మినిస్టర్స్ అతన్ని చూసేసి అతన్ని కూడా చంపేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ని ఒక గార్డ్ వచ్చి కిచెన్ బయటకు పిలుస్తారనమాట. ఆమె వెళ్ళాక ఆమెను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు ప్రిన్స్ జేసన్ అండ్ మినిస్టర్స్. బట్ ఈ విషయం గొంగిల్ తెలుసుకొని అక్కడ కిడ్నాప్ చేయడానికి వచ్చిన మనుషుల్ని చంపేసి గొంగిల్ హీరోయిన్ని తీసుకెళ్ళిపోతాడు. బట్ అలా తీసుకెళ్తున్నప్పుడు ఆమె క్యాప్ అక్కడ పడిపోతుందన్నమాట. కొద్దిసేపు తర్వాత అక్కడికి మినిస్టర్ ఇమ్జే అక్కడికి వచ్చి ఆ క్యాప్ తీసుకొని హీరో దగ్గరికి వెళ్తారు. హీరో దగ్గరికి ఇంకొక సర్వెంట్ వచ్చి ఒక లెటర్ ఇస్తాడనమాట. సొంగ్జే దగ్గర నుంచి మీకు లెటర్ వచ్చింది, అతను ఒక ఫారెస్ట్లో ఉన్నాడని, ఆ ఫారెస్ట్లో లాస్ట్ టైం మిమ్మల్ని అటాక్ చేసిన మనుషుల్ని అతను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాడని, అతనికి హెల్ప్ కావాలి, కొంతమంది సోల్జర్స్ని పంపిమ్మని ఆ లెటర్లో రాసి ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడికి మినిస్టర్ ఇమ్జే వచ్చి హీరోయిన్ క్యాప్ చూపిస్తూ రాయల్ కిచెన్ కుక్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు, ఫారెస్ట్లోకి తీసుకెళ్తున్నారు అని చెప్పగానే హీరో కంగారు పడుతూ వెంటనే సోల్జర్స్ని రెడీ చేయండి, నేను ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని ఆర్డర్ చేస్తాడు. సో ఇదంతా ప్రిన్స్ జేసన్ అండ్ రిమైనింగ్ మినిస్టర్స్ ప్లాన్ అనమాట. కింగ్ ఎప్పుడైతే ఫారెస్ట్ దగ్గరికి ప్యాలెస్ వదిలేసి వెళ్తాడో వీళ్ళందరూ కలిసి ప్యాలెస్ని అటాక్ చేయాలని చెప్పి. సో కింగ్ వెళ్ళాక ప్రిన్స్ జేసన్ ప్యాలెస్ అటాక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడనమాట. అటు గ్రాండ్ క్వీన్ మాత్రం హీరో వస్తాడని ఆమెతో పాటు డిన్నర్ కోసం ఆమె ఛాంబర్కి వస్తాడని ఆమె వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ప్రిన్స్ జేసన్ మార్నింగ్ హీరో డ్యాన్స్ చేయడానికి వేసుకున్న కాస్ట్యూమ్ అండ్ మాస్క్తో సేమ్ హీరో లాగా రెడీ అయ్యి వస్తాడనమాట. సో అందరూ అక్కడికి వచ్చింది హీరో అనే అనుకుంటారు, కింగే లోపలికి వచ్చాడు అనుకుంటూ ఉంటారు. బట్ అతను మాత్రం గ్రాండ్ క్వీన్ ఛాంబర్లోకి వెళ్ళి నవ్వుతూ మాస్క్ ఓపెన్ చేసి అతని మనసులో ఉన్నదంతా చెప్తాడనమాట. అతను చంపైపోతున్నాడని అంతా చెప్తే గ్రాండ్ క్వీన్ దీని అంతటి వెనుక నువ్వున్నావా, ఇన్ని రోజులు మంచిగా ఎందుకు నటించావంటూ మాట్లాడుతుంది. అప్పుడు అతను మీరు చేసిన తప్పుని నేను సరిచేస్తాను, మీరు అసలు అతన్ని కింగ్గా ఎందుకు చేశారంటూ గ్రాండ్ క్వీన్ని చంపేస్తాడనమాట. చంపేశాక బయటకు వచ్చి ఆ మాస్క్తో వస్తాడు కాబట్టి అక్కడున్న అసిస్టెంట్స్ అందరూ అది కింగే అని, కింగ్కి మార్నింగ్ జరిగిన విషయానికి కోపం వల్ల ఇప్పుడు మళ్ళీ పగ తీర్చుకుంటున్నాడని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అతను ప్యాలెస్ మొత్తం అటాక్ చేస్తూ ఉంటాడనమాట. సో రివోల్ట్ స్టార్ట్ అవుతుంది. కింగ్కి అగేనెస్ట్గా వీళ్ళందరూ యుద్ధం ప్రకటిస్తారనమాట. ప్యాలెస్లో ఉన్న కింగ్ మనుషులందరినీ చంపేస్తూ ఉంటారు. అటు హీరో అతనితో పాటు వచ్చిన సోల్జర్స్ అందరూ ఫారెస్ట్ రీచ్ అవుతారు. సొంగ్జెన్ చూడగానే అతని చేతులు కట్టేసి ఉంటే హీరో వెళ్ళి ఆ కట్టున్న రోప్ని కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే సొంగ్జెన్ మాత్రం కింగ్ మీరెందుకు ఇక్కడికి వచ్చారు, ఇదంతా ప్రిన్స్ జేసన్ పెట్టిన ట్రాప్, మిమ్మల్ని చంపడానికి ఇదంతా ప్లాన్ చేశారు, నన్ను వదిలేసి మీరు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోండి అంటే హీరో మాత్రం వినిపించుకోకుండా ఆ రోప్ కట్ చేస్తూ ఉంటే దూరం నుండి అతన్ని అటాక్ చేయడానికి యారోస్ వస్తూ ఉంటాయన్నమాట. ఆ రోప్ కట్ అవ్వగానే అతని హ్యాండ్స్ ఓపెన్ అవ్వగానే సొంగ్జే హీరోని పక్కకు తోసేస్తాడు. సో ఆ యారోస్ వచ్చి సొంగ్జేని అటాక్ అవుతాయి. సొంగ్జే చనిపోతాడనమాట. అతని కళ్ళ ముందే అతని బెస్ట్ ఫ్రెండ్ చనిపోవడంతో హీరోకి బాధ ఎక్కువైపోతుంది, గట్టిగా ఏడుస్తాడు. సో హీరోతో వచ్చిన సోల్జర్స్కి ప్రిన్స్ జేసన్ మనుషులకి అక్కడ వార్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారనమాట. అటాక్స్ జరుగుతూ ఉంటాయి. అటు ప్యాలెస్లో కూడా అటాక్స్ జరుగుతూ ఉంటాయి. రివోల్ట్ స్టార్ట్ అయిపోయి ప్రిన్స్ జేసన్ మనుషులు ప్యాలెస్ మొత్తం అటాక్ చేసేసి ఉంటారు. అప్పుడు మనసులో అనుకుంటూ ఉంటాడు హీరో, జియోంగ్ నీకేం కాకూడదు, నువ్వు సేఫ్గా ఉండు ప్లీజ్ అని హీరోయిన్ని తలుచుకుంటూ ఉంటాడు అతను. అటు హీరోయిన్ని గొంగిల్ ప్యాలెస్ బయటకు తీసుకొచ్చేసి అక్కడి నుండి తప్పివ్వాలనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ని కిందకి దించాక ఆమె అడుగుతుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నన్ను ఎందుకు ఇలా తీసుకొచ్చావు, ఏం జరుగుతుందో నాకు చెప్పు అంటే గొంగిల్ ఆమెతో రివోల్ట్ స్టార్ట్ అయినట్టుంది, ప్యాలెస్ మొత్తం సోల్జర్స్ లేరు, జేసన్ మనుషులే ఉన్నారు, నువ్వు వెంటనే నాతో పాటు రా, నన్ను ఫాలో అవ్వు అని చెప్తాడు. ఆమె అతనితో పాటు వెళ్ళబోతూ ఉంటే జేసన్ మనుషులు వచ్చి ఆమెను కూడా అటాక్ చేస్తారనమాట. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.